शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तम् उपास्महे वागीशाज्याः सुमनसः सर्वार्थानाम् उपक्रमे यन्नत्वा कृतकृत्याश्चुस्तन्नमामि गजाननं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओं नमः पाणिनिकाच्यायन पतञ्जलिभ्यः शब्दविद्या संप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो मुनिभ्यो गुरुभ्यः। ఇక్కడ తాదర్ధ్యే చతుర్థి వాచ్య అనే వార్తికం నిన్న చెప్పుకుంటూ ఆపాము. అక్కడ తాదర్ధ్యము అనే దానికి అర్థము ఉపకార్య ఉపకారక భావము అని చెప్పారు. ఈ ఉపకార్య ఉపకారక భావం అనేది విప్రాయ ఓదన అనే చోట ఓదనము విప్రుడికి ఉపకారం చేస్తోంది, అంటే ఉపకరిస్తోంది అతను ఆకలి తీరడానికి. అంచేత విప్రుడికి ఓదనానికి ఉన్న సంబంధం ఏమిటి అంటే ఉపకార్యోపకారక భావం. అంచేత ఇక్కడ చతుర్థికి అర్థము ఉపకార్యోపకారక భావము అని చెప్పారు. విప్రాయ దధి అన్నప్పుడు దధి భోజనానికి ఉపకారకము, భోజనము విప్రుడికి ఉపకారకము. అంటే సాక్షాత్తుగా దధి విప్రుడికి ఉపకారకం కాదు కదా. అక్కడ చతుర్థికి ఏమిటి అంటే అది కూడా దధ్యమో భోజనానికి ఉపకారకం అవుతోంది. అంటే భోజనము బాగుండాలి, సంపూర్ణముగా ఉండాలి, రుచికరంగా ఉండాలి, లేకపోతే తృప్తికరంగా ఉండాలి అనే అభిప్రాయంతో పెరుగు పోస్తారు. అంచేది పెరుగు భోజనము యొక్క సంపూర్ణత్వానికి ఉపకారం చేస్తోంది. ఈ భోజనము విప్రుడికి ఉపకారం చేస్తోంది. అంటే భోజనానికి విప్రుడికి ఉపకార్య ఉపకారక భావము సాక్షాత్తుగా ఉంది, కానీ దధికి విప్రుడికి లేదు. లేకపోతే ఎట్లాగా అంటే విప్రకర్తృక భోజనోపకారకే విప్రోపకారకత్వ ఆరోపాత్ విప్రోపకార్థక ఉపకారకం దధి ఇది బోధ. దాని యందే విప్రోపకారకత్వాన్ని దధి యందు ఆరోపించి చెప్పడం చేత అక్కడ కూడా ఉపకార్యోపకారక భావము సరిపోతుంది అని చెప్పారు. అలాగే ముక్తయే హరిం భజతి, ఈ రెండిటికి కూడా ఉపకార్య ఉపకారక భావం. చేత ముక్తి రూప ఉపకార్య ఉపకారకం హరికర్మకం భజనం ఇది బోధ. అలాగే అధ్యయనం దగ్గర ఏవం అధ్యయనాయ వసతి ఇత్యాది స్వపి తాదర్ధ్యస్యాపి సంబంధత్వేన వివక్షాయాం షష్ఠేవా యథా గురోరిదం గుర్వర్థం ఇది భాష్యే స్పష్టం. ఈ ఉపకార్యోపకారక భావము అనేదాన్ని కేవలము సంబంధం షష్ఠీ శేషే ఆ సంబంధార్థంగా మనం భావించినట్టయితే శేష షష్ఠి కూడా చేయొచ్చు. అంచేత గురవే ఇదం అనక్కర్లేకుండా గురోహిదం గురవర్ధం అని కూడా అవుతుంది. తాదర్ధ్యస్య హేతుత్వానుగతత్వేపి కారణవాచకాత్ న తృతీయ. తాదర్థ్యము దాని కొరకు ఇది అన్నప్పుడు దాంట్లో హేతుత్వం కూడా కనపడుతుంది. ఎందుకంటే ఉపకార్యుడు విప్రుడైతే అతడికి తృప్తిని కలగజేసేటువంటి భోజనము కానీ లేదా ఓదనము కానీ అది కారణం అవుతోంది, దానికి అతని తృప్తికి కారణం అవుతోంది. కాబట్టి ఈ ఉపకారకమైనటువంటి ఓదనములో కారణత్వం కూడా ఉంటుంది అని చెప్తున్నాడు. అయితే కారణత్వం ఉన్నా కారణవాచకం మీద తృతీయ రాదు అని చెబుతున్నాడు. తాదర్ధ్యస్య హేతుత్వ అనుగతత్వేపి అన్నాడు. కారణవాచకాత్ న తృతీయ. కుండలాయ హిరణ్యమిత్యాదౌ కార్యవాచకాత్ ఉత్పద్యమాన చతుర్థ్యైవ కారణగత సంబంధస్య బోధనాత్. దానికి ఒక ఉదాహరణ చూపిస్తున్నాడు. అంటే కారణము అనేదాన్ని, అంటే కుండలానికి హిరణ్యానికిను, అంటే బంగారానికి కుండలానికి రెండిటికి సంబంధం ఉపకార్యోపకారకం
అని చెప్పినప్పటికీ కూడా బంగారము కుండలం తయారవడానికి కారణం అవుతుంది. అంటే కారణ గుణములు కార్యమునందు ఉంటాయి. బంగారం యొక్క లక్షణములు కుండలముల్లో ఉంటాయి. కాబట్టి అది కారణమైనప్పటికీ దాని మీద తృతీయ చేయకుండగా కుండలాయ అనే చతుర్థే కారణగతమైన ధర్మాన్ని కూడా తెలియవరుస్తోంది అన్నాడు. కుండలాయ హిరణ్యమిత్యాదు కార్యవాచకాత్ ఉత్పద్యమాన చతుర్థీ ఏవ. కార్యవాచకము కుండలం, కారణవాచకము హిరణ్యం. అంచేత కారణగతమైన సంబంధాన్ని కార్యమే చెప్పేస్తోంది. ఆ కార్యం మీద చేసిన చతుర్థి, కుండల శబ్దం మీద చేసిన చతుర్థే చెప్పేస్తోంది. కాబట్టి ఇంకా కారణవాచకం మీద తృతీయ రాదు అని. తస్మై ఇదం తదర్థం. ఇక్కడ కూడా అతని కొరకు ఇది, ఏదో ఇక పుస్తకమో లేకపోతే ఒక పదార్థమో ప్రత్యేకంగా అతిథి ఎవరో వస్తున్నారు కదా అతని కోసం ప్రత్యేకం ఏదో చేశారు. అప్పుడు తస్మై ఇదం, అతని కొరకు ఇది. తచ్చబ్దార్థమో ఉపకార్యవాచి, ఇదం శబ్దార్థము ఉపకారకం. తచ్చబ్ద ఉపకార్యవాచి ఇదమర్థ ఉపకారకం. తత్ర ఉత్తర పదార్థస్య కారణరూపస్య జ్ఞాపనీయత్వేన ప్రాధాన్యాత్ తచ్చబ్దవాచ్యే గుణే సంబంధః ఉద్భూతః ఇత్యాహుః. అంటే ఇటువంటి చోట అతని కొరకు ఇది అన్నప్పుడు ఈ ఇదిని ప్రత్యేకముగా చెప్పడం. మనం ఒక వస్తువుని ఏదైనా ఫలానా వారి కోసం ఉద్దేశించి ప్రత్యేకంగా దాచిపెట్టడము లేదా ప్రత్యేకంగా దాన్ని అట్టే పెట్టడము చేసినప్పుడు దానికి ప్రాధాన్యం పెరుగుతుంది. అంతే కదా, మనం ఏదైనా అన్ని వస్తువులు అలా అట్టే పెట్టి ఓ వస్తువును ప్రత్యేకంగా దాచి అట్టే పెడితే అందరూ అదేమిటి 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 అని అడుగుతారు. అంటే మిగతా వాటికంటే దానికి ప్రాధాన్యం ఉన్నట్టే కదా. అలా ప్రాధాన్యం ఉన్నప్పుడే దాన్ని మనం దాచడమో ప్రత్యేకంగా ఉంచడమో చేస్తాం. చేసి దాన్ని ఆ వ్యక్తి వచ్చినప్పుడు వాళ్ళకి ఇస్తాం. అంచేత అతని కొరకు ఇది అని తస్మై ఇదం తదర్థం. ఇక్కడ తచ్చబ్దార్థమేమో ఉపకార్యుడు అయినటువంటి వ్యక్తి, ఇదం శబ్దార్థమేమో ఉపకారకమైన ఆ వస్తువు. ఇదం ఉపకారకం. తత్ర ఉత్తర పదార్థస్య కారణరూపస్య. ఇంతకుముందు కూడా అనుకుంటున్నాం మనం, ఇప్పుడు కుండలాయ హిరణ్యం అనేది కారణము అని. అలాగే ఉత్తర పదార్థం అంటే ఇదం శబ్దార్థము, అది దానికి కారణరూపస్య జ్ఞాపనీయత్వేనా, దాన్ని ప్రత్యేకంగా తెలియపరచవలసిన అవసరం ఉంది కాబట్టి ప్రాధాన్యాత్తు తచ్చబ్దవాచి. అప్పుడు ఎప్పుడైతే ఈ ఇదం శబ్దార్థము ప్రధానము అన్నామో తచ్చబ్దార్థము అప్రధానం అయిపోతుంది. అంటే గుణం అంటే అప్రధానము అని అర్థం. అంటే తచ్చబ్దవాచ్యే గుణే సంబంధ ఉద్భూత ఇత్యర్థ. ఉద్భూతము అంటే సంబంధము ప్రత్యేకంగా దాంట్లో ఏర్పడింది అని అర్థం. ఉద్భూతము అంటే ఉన్నది వేరు, ప్రత్యేకంగా ఏర్పడటం వేరు. ఇక్కడ ఈ సంబంధము ప్రత్యేకముగా ఏర్పడుతోంది, కొత్తగా ఉద్భవిస్తోంది అని తాత్పర్యం. అని ఇత్యాహుహు అని చెబుతున్నారు అన్నాడు. తర్వాత ఇక్కడ నైయాయికులు ఏమన్నారంటే ఈ ఉపకార్యోపకారక భావము తాదర్థ్యంగా తీసుకుంటున్నారు. కానీ తాదర్థ్యానికి వేరొక అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పారు. ఏమిటంటే సయేవ అర్థ ప్రయోజనం యస్య తత్ తదర్థం తదర్థస్య భావ తాదర్థ్యం అని అర్థం చెప్పారు. అర్థశబ్దానికి ప్రయోజనము, తదర్థ అనే శబ్దం ఏమిటంటే తస్మై ఇదం తదర్థం తదర్థస్య భావ తాదర్థ్యం అని చెబుతాం. చతుర్థి తదర్థార్థ బలిహిత సుఖ రక్షితై అనేటువంటి సూత్రంలో అర్థశబ్దముతోటి సమాసం చేసినప్పుడు ఈ చతుర్థి సమాసం వస్తుంది. అప్పుడు తస్మై ఇదం తదర్థం అని అవుతుంది. అంటే అతని కొరకు ఇది అని అర్థం. ఈ తదర్థస్య భావార్థంలో
ఎణియత్ అనే ప్రత్యయం రావడం చేత తాదథ్యం అనే రూపం అవుతుంది. అంచేత అతని కొరకు ఇది అన్నం చేత ఉపకార్యోపకారక భావము చతుర్థి యొక్క అర్థము అని ఇంతకు ముందు వ్యాఖ్యానం చేశారంటే వైయాకరుణుల యొక్క అభిప్రాయంలో. నైయాయికులు ఏం చెప్పారంటే తదర్థ అనే శబ్దానికి అర్థశబ్దానికి ప్రయోజనము అని తీసుకుని సహా అర్థ యస్య తత్ తదర్థం తదర్థస్య భావ తాదర్థ్యం అన్నారు. అంటే అది ప్రయోజనముగా కలిగినది అని. సహా అర్థ యస్య తత్ కదా, అది ఏదో అది ప్రయోజనముగా కలిగినది, దాని యొక్క భావము తాదర్థ్యము అని చెప్పారు. ఇలా చెప్పడం చేత ఏమవుతుంది? ప్రయోజనత్వం సిద్ధించాలి. ఆ ప్రయోజనత్వం అనేది నా జన్యత్వం. ప్రయోజనత్వం వేరు, జన్యత్వం వేరు. ప్రయోజనత్వం అంటే దానివల్ల అతడికి ఏదో ఉపకారం జరగటం, అంతే కదా. ఉపకార్యోపకారక భావం దగ్గర ఎలా అయితే చెప్పుకున్నాము, ప్రయోజనం అంటే కూడా దానివల్ల అతడికి ప్రయోజనము, ఈ వస్తువు చేత. లేదా విప్రాయ ఓదన అంటే ఈ ఓదనం వల్ల విప్రుడికి ప్రయోజనము. ఏమిటి ప్రయోజనం అంటే ఏదో ఆకలి తీరడమే ప్రయోజనం. అలాగ వాళ్ళు అర్థం తీసుకున్నారు. తీసుకుని ఇది జన్యత్వం దీనికి అర్థం కాదు, నా జన్యత్వం దాని నుండి కలగడం పుట్టడం అనేది కాదు అని చెబుతూ ఈ ప్రయోజనత్వం అనే దానికి వాళ్ళు ఏం వివరణ ఇచ్చారంటే సమభవ్యాహృత పదార్థనిష్ట వ్యాపార ఇచ్ఛానుకూల ఇచ్ఛా విషయత్వం తత్ ప్రయోజనత్వం. ప్రయోజనత్వము అనే దానికి అర్థం ఏం చెప్పారంటే సమభివ్యాహృత పదార్థనిష్ట. సమభివ్యాహృత పదార్థము అంటే పక్కన ఉన్నటువంటి శబ్దం, ఆ శబ్దం యొక్క అర్థం. అతడి యందు వ్యాపార ఇచ్ఛానుకూల ఇచ్ఛా విషయత్వం. అతని యందున్నటువంటి వ్యాపార ఇచ్ఛానుకూల ఇచ్ఛ, ఆ ఇచ్ఛానుకూలమైన వ్యాపారములో విషయమయ్యేటువంటిది ఇచ్ఛా విషయత్వం, ప్రయోజనత్వం అని చెప్పారు. అంటే ఇప్పుడు విప్రాయ ఓదన అన్నప్పుడు విప్రుడు, ఆ విప్రుడికి భోజనం చేయాలి అనేటువంటి ఇచ్ఛ ఉన్నది. అంటే తన్నిష్టమైన విప్రనిష్టమైన వ్యాపారము సమభివ్యాహృత పదం. సమభివ్యాహృత పదం అంటే పక్కనున్న పదం అని అర్థం, అంతకంటే ఏం లేదు. సమభివ్యాహృత పదము అంటే పక్కనే ఉచ్చరింపబడిన పదము. ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి, విప్రాయ ఓదన. అంచేత ఈ విప్ర శబ్దములో విప్రుడికి ఏముంటుంది? భోజనం చేయాలి అని కోరికొన్నది, ఆకలి తీరాలి కదా. అంచేత సమభివ్యాహృత పదార్థనిష్ట వ్యాపార, ఆ వ్యాపారములో ఇచ్ఛానుకూల ఇచ్ఛా విషయత్వం. అతనిలో ఉన్నది ఏదో ఆ పక్కన ఉన్నటువంటి భోజనం చేయాలి, ఓదనం తినాలి అనేటువంటిది ఇది. కాబట్టి అతని ఇచ్ఛలో విషయమైనటువంటిది ఓదనం అన్నమాట. అలా ఇచ్ఛానుకూల ఇచ్ఛా విషయత్వం ఉంటే ప్రయోజనం ఉన్నట్టు. ఆ ప్రయోజనం అనే అర్థంలో చతుర్థేయ భక్తి వస్తుంది అని నైయాయికులు చెప్పారు. చెప్పి వాళ్ళు ఏం చెప్పారంటే సుఖాయ పుణ్యం నరకాయ పాపం అన్నారు. సుఖాయ పుణ్యం నరకాయ పాపం. ఇక్కడ సుఖం అనేది పుణ్యజన్యం. పుణ్యం వల్ల సుఖం కలుగుతుంది, పాపం వల్ల నరకం కలుగుతుంది. ఈ రెండింటికి జన్యజనక భావం అన్నమాట. పుణ్యజన్యమైనది సుఖము, పాపజన్యమైనది నరకం. అంటే జన్యజనక భావం సంబంధం ఉంది ఇక్కడ. ఈ ప్రయోజనత్వం అనేది ఇక్కడ లేదు. అంచేత ప్రయోజనత్వం, ఇది జన్యత్వము కాదు, ప్రయోజనత్వం. కాబట్టి ప్రయోజనత్వం లేకపోతే ఇది చెప్పాలి మనం. ఏమిటి ప్రయోజనత్వం అనే లక్షణం? సమభివ్యావృత పదార్థనిష్ట వ్యాపార ఇచ్ఛానుకూల ఇచ్ఛా విషయత్వం అనేది. అంటే ఈ సుఖ శబ్దార్థం తీసుకుంటే
దాని యందు ఇచ్ఛ అనేది ఉండదు. సుఖం అనేది అమూర్త పదార్థం కదా. కాబట్టి తన్నిష్టమైనటువంటి ఇచ్ఛ, ఆ ఇచ్ఛానుకూలమైన దాంట్లో విషయం అవటము అనేది ఇక్కడ ఉండదు. కాబట్టి పైన చెప్పిన ప్రయోజనత్వం అనే పరిష్కారం ఇక్కడ కుదరదు. కాబట్టి సుఖాయ పుణ్యం, ఏదో నరకాయ పాపం లేదా దుఃఖాయ పాపం అనే ప్రయోగములు కుదరవు అని చెప్పారు వాళ్ళు. ఆ ప్రయోగములు తప్పు అవుతాయి. అలాగే పాకాయ వ్రజతి అన్నప్పుడు కూడా ఈ పాకాయ అని తీసుకుంటే పాకమునకు సంబంధించినటువంటి తన్నిష్టమైన ఇచ్ఛానుకూల ఇచ్ఛా విషయత్వము అనేది ఇక్కడకు చెప్పడం కూడా కుదరదు. అయితే పాకాయ వ్రజతి అంటే వంట చేయడం కోసం వెళ్తున్నాడు. ఇక్కడ చతుర్థి ఎలా సంభవిస్తుంది? ఇక్కడ చతుర్థి సంభవించడం కోసం వేరే సూత్రం చెప్పారు. ఈ తుమర్థాచ భావవచనాత్ అనే సూత్రం ఉంది కదా. అంచేత తుమర్థాచ భావవచనాత్ అనే సూత్రం వల్ల చతుర్థి విభక్తి అక్కడ సిద్ధిస్తుంది. ఈ రెండిటికి చతుర్థి సిద్ధించదు. కాబట్టి సుఖాయ పుణ్యం దుఃఖాయ పాపం అని కానీ, స్వర్గాయ పుణ్యం నరకాయ పాపం అని కానీ ఆ ప్రయోగములు సాధువులు కావు అని వాళ్ళు చెప్పారు. దానికి ఇంకా వాళ్ళు ఒక ఉదాహరణగా ఎలా చెప్పారంటే యూపాయ దారు అన్నారు. యూపాయ దారు అని ఇక్కడ వస్తుంది మనకి. అది ఆ యూపస్తంభము కోసం తీసుకురాబడినటువంటి దారు చెక్క అన్నమాట. ఈ రెండిటికి ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి అంటే ప్రకృతి వికృతి భావం అన్నమాట. ఈ ప్రకృతి వికృతి భావం అనేది కనపడుతోంది కాబట్టి యూపాయ దారు అనేది సిద్ధిస్తుంది. ఆ విధంగా ఇక్కడ సుఖాయ పుణ్యం కానీ నరకాయ పాపం అనే కానీ అవడం కుదరదు. అక్కడ ప్రకృతి వికృతి భావం అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ ప్రకృతి వికృతి భావం అంటే ఏమిటి? చెక్క. దారు అంటే ఏదో కర్ర పట్టుకొచ్చి దాని యోపస్తంభం, యజ్ఞంలో ఒక యోపస్తంభం ఉంటుంది. ఆ యోపస్తంభానికి పశువుని కడతారు. ఆ యోపస్తంభానికి ఏదో కొలతలు అవి ఉంటాయి. అంచేది కర్ర ముందు పట్టుకొచ్చేస్తారు చెట్టును కొట్టి. ఆ కర్రని ఈ కొలతల ప్రకారంగా తయారు చేస్తారు. తయారు చేసిన దాన్ని యోపం అంటారు. అంచేది ఈ యోపము అనేది వికృతి, దారు అనేది ప్రకృతి. ఈ రెండింటికి ప్రకృతి వికృతి భావం ఉన్నది. అంచేది యోపాయ దారు అని కుదురుతోంది. అలాగే ఇక్కడ చెప్పడం కుదరదు. కాబట్టి అంటే దారువు, ఈ దారు అనేది యూపం అనే తయారవడానికి ఉపకరిస్తోంది, అంటే ప్రయోజనంగా సిద్ధిస్తోంది. అలాగా ఈ సుఖాయ పుణ్యం కానీ నరకాయ పాపం అనేది కానీ కుదరదు. కాబట్టి అక్కడ చతుర్థి విభక్తి తప్పు, ఆ ప్రయోగాలు తప్పు అని నైయాయికులు చెప్పారు. ఆ చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈయన ఏం చెబుతున్నారు ఇక్కడ? సుఖాయ పుణ్యం నరకాయ పాపం ఇత్యాది సాధ్వేవా అన్నారు. అంటే వాళ్ళు తప్పు ఎందుకన్నారో మనకి తెలియదు కదా. వాళ్ళేమో ఇవి తప్పు అని చెప్పారు. అంటే జన్యత్వమే, అంటే సుఖాయ పాకాయ సుఖాయ పుణ్యం నరకాయ పాపం అనేటువంటివి ఆ రెండిటికి జన్యజనక భావ సంబంధం ఉంది. అంటే పుణ్యం చేస్తే ఏదో స్వర్గం వస్తుంది లేదా సుఖం వస్తుంది, పాపం చేస్తే దుఃఖం వస్తుంది లేదా పాపం వస్తుంది, నరకం వస్తుంది అని చెబితే జన్యజనక భావమే సంబంధం. అంతేగాని ఈ ప్రయోజనం సంబంధంగా అక్కడ ప్రయోజనంగా చెప్పడానికి లేదు. కాబట్టి ఆ ప్రయోగములు తప్పు అని నైయాయికులు అభిప్రాయపడితే అలా కాదు, అవి సాధువులే అని నాగేశుడు చెబుతున్నాడు. వైయాకరణుడు సుఖాయ పుణ్యం నరకాయ పాపం ఇత్యాది సాధ్వేవా.
తుమర్ధగయంతే పాకాయ యాతి ఇత్యాదౌ గయా తాదర్థ్యస్య ఉక్తత్వాత్ ఏతదప్రాప్య తుమర్ధాచ భావవచనాత్ ఇత్యారబ్ధం. అది వాళ్ళు ఏం చెప్పారు, ఈ తాదర్థ్యములో చతుర్థి అనేది పాకాయ వ్రజతి దగ్గర సిద్ధించటం లేదు కాబట్టి తుమర్ధాచ భావవచనాత్ అనే సూత్రం చెప్పాల్సి వచ్చింది అని నైయాయికులు చెప్పారు. చెబితే దాన్ని కాదని చెబుతున్నారు అనమాట. సుఖాయ పుణ్యం నరకాయ పాపం అనేది కూడా రైటే, అంటే ఉపకార్య ఉపకారక భావాన్ని, తాదర్థ్యము అంటే ఉపకార్య ఉపకారక భావము అనేదే తీసుకోవాలి. అలా తీసుకుంటే సుఖాయ పుణ్యం నరకాయ పాపము కూడా కరెక్టే. తుమర్ధ గయంతే పాకాయ యాతి ఇత్యాదో గయా తాదర్థ్యస్య ఉక్తత్వాత్. అది అక్కడ తుమర్ధాచ నిన్న చెప్పుకున్నాం. యాగాయ యాతి అనేటువంటి చోట యాగం యాగాయ యాతి అన్నప్పుడు యాగం చేయడం కోసం వెళ్తున్నాడు, యాగం చూడడం కోసం కాదు. దానికేమో యాగం చూడడం కోసం వెళితే దానికి ఇంతకు ముందు చెప్పాను. దీని ముందు సూత్రంలో తుమర్ధాచ భావవచనాత్ ముందు సూత్రం ఉంది. కర్మణి స్థానినః అని సూత్రం ఉంది కదా. ఆ కర్మణి స్థానినః అనేటువంటి దాని చేత అక్కడ వచ్చేస్తుంది తుమర్ధాచ భావవచనాత్ క్రియార్థోపపదస్య చ కర్మణి స్థానినః. ఆ సూత్రం చేత యాగం ద్రష్టుం యాతి అనే అర్థంలో యాగాయ యాతి అవుతుంది. దాని తర్వాత తుమర్ధాచ భావవచనాత్ దగ్గర యాగాయ యాతి అంటే యష్టుం యాతి అని అర్థం. అంటే యాగం చేయడం కోసం వెళ్తున్నాడు. యాగం చేయడం కోసం వెళ్తున్నాడు అన్నప్పుడు ఈ యాగము చేయుట కొరకు అనే తాదర్థ్యము అక్కడ చతుర్థి విభక్తి రాకుండానే గయ్యు చేతనే చెప్పబడుతోంది. ఎందుకంటే గయ్య అనేది తుమర్థంలో వచ్చింది. తుమర్థానికి అర్థం ఏంటి? ఇప్పుడు ద్రష్టం అంటే చూసుట కొరకు, ఆ తాదర్థ్యం. అలాగే ఇక్కడ కూడా యాగం చేయుట కొరకు అనే అర్థము గయంతం వల్లే, గయ పరిచయం చేయడం వల్లే వచ్చేసింది. ఇంకా అప్పుడు చతుర్థి రావడానికి అవకాశం లేదు. తాదర్థ్యం అది చెప్తున్నాడు ఇక్కడ. తుమర్థ గయంతే పాకాయ యాతి ఇత్యాదౌ గయా తాదర్థ్యస్య ఉక్తత్వాత్. ఈ గయ ప్రత్యయము చేత తాదర్థ్యము చెప్పబడిపోయింది. ఇక ఒక అర్థము ఒక దాని చేత చెప్పబడితే మళ్ళీ అదే అర్థం చెప్పడానికి ఇంకోటి రాదు. అంటే ఇక్కడ తాదర్థ్యము గయుకి అర్థం అనమాట. ఎందుకంటే ఏమర్థం చెబుతున్నాం? యాగం చేయుట కొరకు యష్టుం, అక్కడ యాగ శబ్దానికి యష్టుం అని అర్థం. మరి అందుకోసమే ఇంతకు ముందు దాంట్లో ఏం చెప్పాడు? అక్కడ ప్రథమ వస్తోంది. ఎందుకంటే ప్రాతిపదికార్థం ఏమైపోయింది? యాగం చేయడం కొరకనే అర్థం వచ్చేసింది ప్రాతిపదికార్థంలో. వచ్చేయడం చేత ఇక ఉన్నటువంటిది ఇంకా వేరే కొత్త అర్థం ఏదీ లేదు. అంటే కర్మ కాని, కరణం కాని, సంప్రదానం కాని, అపాదానం కాని అట్లాగా వేరే అర్థం చెప్పేటప్పుడైతే ఆ విభక్తులు వస్తాయి. ఇంకా వేరే అర్థం చెప్పడానికి ఏమీ లేదు ఇక్కడ. ఎందుకు? యాగం చేయుడు కొరకు అనేది గైపృత్యం చేతనే వచ్చేసింది. అందువల్ల ప్రథమ వస్తుంది. ఇంకే అర్థము లేకపోతే కేవలం ప్రాతిపదికార్థంలో ప్రథమ వస్తుంది. కాబట్టి ప్రథమ వస్తుంటే ప్రథమగా అపవాదుగా చతుర్థి విభక్తి అని చెప్పాడు తుమర్థాచ భావవచనా సూత్రంలో. అందుచేత ఇక్కడ కూడా ఆయన ఏమంటున్నాడంటే గయ్యు చేతనే తాదర్థ్యం చెప్పబడిపోయింది కాబట్టి ఇంకా తాదర్థ్య చతుర్థి అనేది ఇక్కడ ప్రవర్తించదు. కాబట్టి దీని చేత చతుర్థి రావటం లేదు కాబట్టి తుమర్థాచ భావవచనాత్ అని చతుర్థి చెప్పవలసి వచ్చింది. అక్కడ తుమర్థం చేతనే తాదర్థ్యం చెప్పబడినప్పటికీ దాని మీద ప్రథమ రావాలి, ప్రథమ రాకుండా చతుర్థి వస్తుంది అని చెప్పవలసి వచ్చింది. అంతేకాని పాకాయ వ్రజతి అనే చోట చతుర్థి సిద్ధించడం కోసం తుమర్థాచ భావవచనాత్ అనే సూత్రం చెప్పలేదు. అందుకోసం కాదని చెప్తా. పాక అనే గయంతంలో
గయ్యు చేతనే తాదర్శం చెప్పబడింది. తాదర్శం చెప్పబడిపోవడం వల్ల తాదర్శ చతుర్థి అని ఇంక మళ్ళీ చతుర్థి రావటం లేదు. అక్కడ చతుర్థి విభక్తి కోసం తుమర్ధాచ భావవచనాత్ అనే సూత్రం చెప్పాల్సి వచ్చింది. అంతేగాని మీరు అనుకున్నట్టు, అంటే నైయాయికులు అనుకున్నట్టు ఈ ప్రయోజనత్వం అనేది లేదు. ప్రయోజనత్వం లేదు కాబట్టి తాదర్శ చతుర్థి రావటం లేదు. తాదర్శ చతుర్థి రావటం లేదు కాబట్టి తుమర్ధాచ భావవచనాత్ చెప్పాల్సి వచ్చింది అని వాళ్ళు అన్నారు. అలా కాదు అని ఈయన చెప్పారు అన్నమాట. తర్వాత భక్తిర్జ్ఞానాయ కల్పతే కృపేరుత్పత్తిరత్రార్థ ప్రథమాపవాదో అత్ర. ఒక్క నిమిషం ఉండండి. నేను ఒక్క నిమిషం ఆగండి. ఈ భక్తిర్జ్ఞానాయ కల్పతే అనేటువంటిది కృపి సంపద్యమానేచ అనేటువంటి వార్తికం. ఇక్కడ కృపు ధాతువుకి కృపోరోల క్లుప్పు ధాతువు, దాంట్లో ఉన్న రేఫకి లకారం రావడం, లకారానికి రేఫ రావడం చేత కృపేహ అని అంటారు. కృపేహ ఉత్పత్తి అత్ర అర్థ, అంటే క్లుప్పు ధాతువుకి ఉత్పత్తి అర్థం. అంటే దాని చేత ఉత్పత్తి భక్తి జ్ఞానాయ కల్పతే అంటే భక్తి జ్ఞానం, భక్తి చేత జ్ఞానము ఉత్పత్తి అవుతుంది అని అర్థం. భక్తి జ్ఞానాన్ని ఉత్పత్తి చేస్తుంది అని. కృపి సంపద్యమానేచ ఇచ్చనేన వికారవాచకాత్ చతుర్థి వికారేచ ప్రకృతి రూప ఆరోప భక్తి రూప జ్ఞానకర్తృక ఉత్పత్తిరితి బోధ. జ్ఞానం ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ భక్తికి అంటే క్రమక్రమంగా భక్తి జ్ఞానంగా పరిణమిస్తుంది అని అర్థం. ఇక్కడ తాత్పర్యం భక్తి క్రమక్రమంగా జ్ఞానంగా పరిణమిస్తుంది అనమాట. భక్తి జ్ఞానాయ కల్పతే అంటే అంచేది భక్తి యొక్క వికారమే జ్ఞానం. ప్రకృతి విగతభావం అనుకుంటే వికారం అంటే దాని విధంగా మారడం అనమాట. వికారవాచక చతుర్థి వికారేచ, ఇది ఇక్కడ చతుర్థికి వికారం అర్థం అన్నాడు. వికారవాచక చతుర్థి వికారేచ ప్రకృతి రూప ఆరోప. వికారము అంటే జ్ఞానం. ముందు భక్తి ఉందండి, భక్తి జ్ఞానముగా పరిణమించింది అంటే ఏంటర్థము? భక్తి యొక్క వికారమే జ్ఞానం. వికారం అంటే ఏదో వేరొక అర్థంగా భావించకండి. ఇక్కడ వికారం భక్తి జ్ఞానంగా పరిణమిస్తోంది. అంటే కొత్తగా ఏదో పుట్టడం కాదు, ఉన్నది భక్తి. ఆ భక్తి జ్ఞానంగా పరిణమిస్తోంది. అందువల్ల ఏమన్నాడంటే భక్తి యొక్క వికారమే జ్ఞానం. ఈ వికారమునందు అంటే జ్ఞానమునందు ఇది ప్రకృతి రూప ఆరోపించడం వల్ల ఏమైంది? భక్తికి జ్ఞానానికి తేడా లేదు, భక్త్యభిన్నమే జ్ఞానం అన్నమాట. అది ఉద్దేశం. వికారేచ, వికారం అంటే జ్ఞానం, జ్ఞానంలో భక్తి ప్రకృతి రూప ఆరోప, ప్రకృతి భక్తి దాని యొక్క ఆరోపం. అందువల్ల భక్తి రూప జ్ఞానకర్తృక ఉత్పత్తి. ఇప్పుడు ఏది పుడుతోంది? ఉత్పత్తి అర్థం అని చెప్పారు కదా. ఉత్పత్తి అర్థం అంటే ఏది పుడుతోంది? జ్ఞానం పుడుతోంది. అంచేత పుడుతున్నటువంటి దానికి కర్త జ్ఞానం, అంటే జ్ఞానం ఉత్పత్యతే అని అర్థం. జ్ఞానాయ అనే శబ్దానికి ఏమిటర్థం అట? జ్ఞానం ఉత్పత్యతే. అప్పుడు భక్తికి జ్ఞానికి సంబంధం ఏంటంటే అభేదమే. భక్తి అభిన్న జ్ఞానోత్పత్తి అనమాట. భక్తి అభిన్న జ్ఞానకర్తృక ఉత్పత్తి అని ఇక్కడ అర్థము అని చెప్తాడు. భక్తి రత్ర నిధ్యాసన రూపా. మళ్ళీ భక్తి అంటే ఏమిటి అని సందేహం రావచ్చు. భక్తి అంటే మనం దేవతలకు నమస్కారం చేయడం, పూజలు చేయడం, ఇవన్నీ కూడా భక్తిలో భాగమే కదా. అంచేత అది కాదు. ఇక్కడ భక్తి శబ్దం చేత నిధిధ్యాసన రూపా. నిధిధ్యాస, దాంట్లో ఈ నిధిధ్యాస ఉంటే కానీ జ్ఞానం కలగదు. అంటే నిధిధ్యాసన రూప అంటే ధ్యాతుం ఇచ్చా దిధ్యాస అంటే ధ్యాతుం ఇచ్చా దిధ్యాస.
అంటే ధ్యానం చేసేటువంటి కోరిక, ధ్యానం చేయాలనేటువంటి కోరిక. నిధిధ్యాస అంటే నితరాం, మిక్కిలి ధ్యానం చేసే కోరిక. అంటే ధ్యానం అంటే ఏమిటి? ఆ పరమాత్మ ఎందు లేదా పరబ్రహ్మం ఎందు చింత, ఆలోచన, బుద్ధి అక్కడ నిలపడం, మనస్సు అక్కడ నిలపడం, దానికి నిధిధ్యాస అని పేరు. ఆ నిధిధ్యాస రూపమైన భక్తి జ్ఞానానికి పరిణమిస్తుంది. ప్రకృతి వికృత్యోర్భేద భేద వివక్షాయాంతు ప్రకృతి వికృతి భావ అప్రతీతే జనికర్తు ఇత్యపాదానత్వేన భక్తి పదాత్తు పంచమి భక్తేర్జ్ఞానం కల్పతే ఇది. అది అంటే ఇక్కడ ప్రకృతి వికృతులకు అభేదాన్ని చెప్పారు. భక్తి ప్రకృతి, జ్ఞానం వికృతి. కాబట్టి ఈ రెండిటికి అభేదాన్ని చెప్పి భక్త్యభిన్న జ్ఞానకర్తృక ఉత్పత్తి అని అర్థం చెప్పారు. భక్తి అభిన్న అని చెప్పారు. ప్రకృతి వికృతికి భేదము లేదు అనుకున్నప్పుడు, భేదము ఉంది అనుకున్నట్టయితే భక్తి వల్ల జ్ఞానం కలుగుతుంది అని అర్థం. ఆ అర్థం చెప్పుకున్నప్పుడు ప్రకృతి వికృతి భావ అప్రతీతే, అప్పుడు ప్రకృతి వికృతి భావం ప్రతీతి కాదు కాబట్టి, ప్రతీతి కావడం కోసం జనికర్తు ప్రకృతి అని. జనికర్తు ప్రకృతి అంటే ఆ ప్రకృతి కారణమైనటువంటి జాయమానస్య కర్త ప్రకృతి. జాయమానము జ్ఞానం, దానికి కర్త అంటే కారణమైనటువంటిది భక్తి. కాబట్టి ఆ భక్తికి అపాదానత్వాత్తు పంచమి వస్తుంది అని అర్థం. బ్రహ్మణ ప్రజాయంతే అని అక్కడ ఉదాహరణిస్తాడు. జనికర్తు ప్రకృతి అనే చోట పంచమిలో వస్తున్నది. అక్కడ ప్రజలు పుడుతున్నారు, బ్రహ్మణ అన్నాడు. ఈ పుడుతున్నటువంటి వారికి కారణము బ్రహ్మ. జనికర్తు జాయమానస్య కర్తు ప్రకృతి. ఈ జాయమానమైన వారి యొక్క కారణం అంటే ప్రజలకు కారణం, పుడుతున్నటువంటి ప్రజలకు ప్రకృతి కారణమైనటువంటి వాడు బ్రహ్మ. కాబట్టి బ్రహ్మకి అపాదానత్వాత్తు పంచమి వచ్చిందన్నమాట. అలా ఇక్కడ కూడా జాయమానమయ్యేది, పుట్టేటువంటిది ఏది? జ్ఞానం. జాయమానం అంటే జ్ఞానకర్తృక ఉత్పత్తి అని చెప్పాడు కదా అర్థం. అంచేత పుట్టేటువంటిది జ్ఞానం. ఈ జ్ఞానానికి, పుట్టుతున్నటువంటి జ్ఞానానికి కారణమైనది భక్తి. కాబట్టి ఈ భక్తికి అపాదానత్వం చెప్పి పంచమి భక్తి చెప్పారు. అప్పుడు భక్తే జ్ఞానం కల్పతే అని అర్థం, అని రూపం ఉంటుంది అనమాట. భక్తిర్జ్ఞానాయ కల్పతే అనేది చతుర్థిలో. అప్పుడు ప్రకృతి వికృతి భావం ఉండి అభేద వివక్ష ఉంటుంది. అప్పుడు భక్తిర్జ్ఞానాయ కల్పతే రూపం అవుతుంది. అలా కాకుండా ప్రకృతి వికృతులకు భేదమే కనుక తీసుకున్నట్టయితే భక్తే జ్ఞానం కల్పతే అని ప్రయోగం ఉంటుంది. జ్ఞానస్య కర్తృత్వేన కారక విభక్తే బలవత్వేన చ తతః ప్రథమా ఇది కయ్యటే స్పష్టం. అది ఇక్కడ జ్ఞాన శబ్దం మీద ఇక్కడ చతుర్థనాది ఇంకా ప్రథమే వస్తుంది. ఎందుకంటే జ్ఞానమే కర్త. జ్ఞానస్య కర్తృత్వేన, జ్ఞానం కర్త కాబట్టి. అంటే పుడుతున్నాడు అంటే పుట్టడం అనేటువంటి క్రియలో ఎవరున్నాడో అతడే కర్త, దానికి ఆశ్రయం అనేవాడు. అక్కడ జ్ఞానం పుడుతోంది కాబట్టి ఆ పుట్టడంలో కర్త జ్ఞానమే. కాబట్టి జ్ఞానానికి కర్తృత్వం ఉంది కాబట్టి కారక విభక్తి కర్తృకారకం కాబట్టి ప్రథమా విభక్తే వస్తుంది. అంటే కల్పతే అనే దాని చేత కర్త చెప్పబడుతున్నాడు కాబట్టి. కర్త చెప్పబడకపోతే కర్తృకరణయో తృతీయ అని తృతీయ వస్తుంది. కర్త చెప్పబడితే ప్రథమే వస్తుంది. అంచేత ఇక్కడ కర్త కల్పతే అనే దాని చేత చెప్పబడుతోంది కాబట్టి జ్ఞానానికి కర్తృత్వం ఉంది కాబట్టి ప్రథమా విభక్తే వస్తుంది. కారక విభక్తి బలం కాబట్టి కారక విభక్తే బలవత్వేన చ తతః ప్రథమా ఇది కయ్యటే స్పష్టం. భక్తి జ్ఞానాత్మన పరిణమతే ఇత్యాదౌ ఆత్మశబ్ద తద్వృత్తి ధర్మ జ్ఞానత్వ విశిష్ట రూపాంతర ప్రాప్తి
భక్తి కర్తృకా ఇత్యర్థః. భక్తి జ్ఞానాత్మనా పరిణమతే. భక్తియే జ్ఞానంగా పరిణమిస్తోంది అని అన్నప్పుడు ఇత్యాదౌ ఆత్మశబ్ద తద్వృత్తి ధర్మ. జ్ఞానాత్మన అంటే ఈ ఆత్మశబ్దానికి అర్థం ఏంటి? మనం చాలా చోట్ల వాడతాం ఈ ఆత్మశబ్దం, అనేక అర్థాలు ఉన్నాయి. ఇక్కడ జ్ఞానాత్మన అంటే జ్ఞానమునందు ఉండేటువంటి ధర్మము చెప్పబడుతోంది ఆత్మశబ్దం చేత. తద్వృత్తి ధర్మపర. జ్ఞానమునందు ఉన్న ధర్మం అంటే జ్ఞానత్వమే. అంటే జ్ఞానత్వ విశిష్ట రూపాంతర ప్రాప్తి భక్తి కర్తృగా. జ్ఞానత్వముతో కూడి ఉన్న రూపాంతర ప్రాప్తి అంటే భక్తి జ్ఞానంగా పరిణమిస్తోంది కదా, రూపంగా పరిణమించడానే రూపాంతర ప్రాప్తి అన్నారు. జ్ఞానత్వ విశిష్ట రూపాంతర ప్రాప్తి భక్తి కర్తృకా ఇత్యర్థః. అత్ర ప్రకృతి వికృతి భావ అప్రతీతే న చతుర్థి కింటు ప్రకృత్యాదిత్వాత్ తృతీయా. మనకి ప్రకృత్యాదిభ్య ఉపసంఖ్యానం అని ప్రకృత్యాచారు అని ఉదాహరణ ఇచ్చారు. అంచేత ఆ ప్రకృత్యాదుల్లో చేర్చుకుని తృతీయ విభక్తి వస్తుంది. ప్రకృతి వికృతి భావ అప్రతీతే. ప్రకృతి వికృతి భావ ప్రతీతి ఉన్నప్పుడు రెండిటికి అభేద వివక్ష చేసి భక్తి జ్ఞానాయ కల్పతే అని చతుర్థి విభక్తి వస్తుంది. ప్రకృతి వికృతి భావానికి అభేద వివక్ష చేస్తే భక్తేర్జ్ఞానం కల్పతే అని పంచమి వస్తుంది. అలా కాకుండా భక్తి జ్ఞానాత్మనా పరిణమతే అన్నప్పుడు భక్తి కర్త జ్ఞానరూపంగా పరిణమిస్తోంది. అందుచేత ప్రకృత్యాదిత్వాత్తు తృతీయ వస్తుంది. అంటే భక్త్యా జ్ఞానం కల్పతే అనాలన్నమాట. ప్రయణే మన్యకర్మణి భక్తే పరిణమిస్తోంది అని భక్తి కర్తగా చెబుతాం కాబట్టి భక్తికి ప్రథమ వచ్చి జ్ఞానాత్మన అని తృతీయ వాడారు. జ్ఞానాత్మన అని తృతీయ కదా, అదే సరిపోతుంది. భక్తి జ్ఞానాత్మనే పరిణమతే అని. అది ఇక్కడ తృతీయ ఎందుకు వచ్చింది అంటే ప్రకృత్యాదిత్వాత్ తృతీయ అని చెప్పారు. వాతాయ కపిలా విద్యుతు. ఇక్కడ ఉత్పాతేన జ్ఞాపితేచ అనే సూత్రం చేత చతుర్థి విభక్తి వస్తోంది. ప్రాణినాం శుభాశుభ సూచక భూత వికార ఉత్పాత. ఉత్పాతములు అని మనకి అవి శుభాశుభ సూచకములు అంటే శుభాన్ని కానీ అశుభాన్ని కానీ సూచించేటువంటి భూతముల యొక్క వికారం. భూతములు అంటే పంచభూతములు, పృథివ్యప్ తేజో వాయు ఆకాశములు, వాటి యొక్క వికారం. ఇప్పుడు చూడండి, ఏదో ఫలానా వాడు జన్మించినప్పుడు ఏదో గట్టిగా వర్షం వచ్చిందనో లేకపోతే ఇంకోటేదో ఏర్పడిందనో ఆకాశం నుంచి ఉల్కలు పడ్డాయనో ఇలా చెబుతుంటారు. భూకంపం వచ్చిందనో చెబుతుంటారు కదా. అటువంటి సందర్భంలో అన్నమాట అది ఉత్పాతములు అన్నమాట. వాతాయ కపిలా విద్యుత్. ఇప్పుడు ఈ కపిలా విద్యుత్
అంటే కపిలవర్ణంలో ఉన్నటువంటి విద్యుత్తు ఆ మెరుపు, ఆ మెరుపు ఈ జంఝామారుతం, ఆ పెద్ద తుఫాన్ అనుకోండి, పెద్ద గాలి, ఆ గాలిని సూచిస్తోంది అనమాట. ఈ ఉత్పాతము చేత, అంటే ఈ కపిలా విద్యుత్ అనేటువంటి దాని చేత ఈ వాతము సూచింపబడుతోంది. ఉత్పాతము చేత జ్ఞాపితమైనది ఏదైతే ఉందో దాని మీద చతుర్థి విభక్తి. ఉత్పాతం అంటే ఏమిటి అంటే చెప్పారు, ప్రాణుల యొక్క శుభాశుభాలను సూచన చేసేది భూత వికారము అన్నారు. మనం భూతములు అంటే చెప్పుకున్నాం కదా, ఈ పంచభూతముల్లో ఏదైనా కావచ్చు, వాటి యొక్క వికారం. జ్ఞాప్య జ్ఞాపక భావ చతుర్థ్యర్థ. ఇక్కడ చతుర్థికి జ్ఞాప్య జ్ఞాపక భావం. ఈ కపిలా విద్యుత్ అనేది ఈ వాతమునకు జ్ఞాపకం. వాతము జ్ఞాప్యం. వాతం అంటే జంఝామారుతం అనుకోండి, పెద్ద పెనుగాలి. ఈ మేఘంలో కనుక ఇటువంటి మెరుపు, ఈ కపిల వర్ణంలో ఎర్రని వర్ణములో ఉన్న మెరుపు వచ్చినట్టయితే పెద్ద తుఫాన్ వస్తుంది అని సూచన అనమాట. వాతరూప జ్ఞాప్య జ్ఞాపిక కపిలా విద్యుత్ ఇది బోధ. వాతము అనేది జ్ఞాప్యం, దాన్ని జ్ఞాపన చేసేది కపిల. అంచేత వాతరూప జ్ఞాప్యం, ఆ జ్ఞాప్యమును జ్ఞాపిక, ఆ జ్ఞాప్యానికి జ్ఞాపిక అంటే సూచన చేసేది, జ్ఞాపన చేసేది, తెలియపరిచేది ఏది అంటే కపిలా విద్యుత్ అని బోధ. ఇది బోధ. తర్వాత విప్రాయ హితం ఇష్ట సాధన హిత పదార్థ సంబంధశ్చతుర్థ్యర్థ విప్ర సంబంధి హితమితి బోధ. అక్కడ హితయోగేచ అని వార్తికం. ఉత్పాతేన జ్ఞాపితేచ, దాని తర్వాత హితయోగేచ అని, అంటే హిత శబ్దముతో యోగం ఉన్నప్పుడు కూడా చతుర్థి విభక్తి వస్తుంది అని. ఇష్ట సాధన, హితం అనే శబ్దానికి అర్థం రాస్తున్నారు. ఇష్ట సాధనం హిత పదార్థ, మనకి ఇష్టమైనటువంటి దానికి ఏదైతే సాధనంగా ఉపయోగిస్తుందో దానికి హితము అని పేరు. సంబంధశ్చతుర్థ్యర్థ, కాబట్టి హిత విప్ర సంబంధి హితం ఇది బోధ. ఏవం సుఖయోగేపి విప్రాయ సుఖం ఇత్యాదౌ. హితయోగములు ఎలా అయితే సుఖయోగములో కూడా, సుఖశబ్ద యోగంలో కూడా చతుర్థి విభక్తి వస్తుంది. ఇదే విధంగా విప్రాయ సుఖం అంటే విప్ర సంబంధి సుఖం అని అర్థం. హరయే నమః. తర్వాత నమస్వస్తి స్వాహ స్వధా అలం వషట్ యోగాచ్చ అని సూత్రం. ఆ సూత్రం చేత ఏమిటంటే స్వస్తి స్వాహ స్వధా అలం వషట్, వీటితో యోగం ఉన్నప్పుడు నమః స్వస్తి స్వాహ స్వధా అలం వషట్, ఈ శబ్దాలతో యోగం ఉన్నప్పుడు చతుర్థి విభక్తి వస్తుంది. హరయే నమః, నమః నమశబ్ద యోగంతో ఉండడం వల్ల హరిశబ్దానికి చతుర్థి వచ్చింది. అపకృష్టత్వ జ్ఞాన బోధనానుకూలో వ్యాపార స్వరాదిపఠిత నమః పదార్థ. వషట్ అంటే మహోదయ? ఆ వషట్ అనేది కేవలం యజ్ఞముల్లో, ఇప్పుడు మనం నమః అనేది ఎట్లాగా వాడతామో వాళ్ళకి ఇంద్రాయ నమః అనకుండా ఇంద్రాయ వషట్ అంటారు అంతే. సరే. అపకృష్టత్వ జ్ఞాన బోధన అనుకూల వ్యాపార. నమస్కారం అంటే నీకంటే నేను తక్కువ వాడిని, నాకంటే నువ్వు ఎక్కువ వాడివి అనే అభిప్రాయం. నమశబ్దానికి అర్థం చెప్తారు. మత్తస్త్వం ఉత్కృష్ట త్వత్తస్త్వం అపకృష్ట ఇత్యాకారక జ్ఞానానుకూలో వ్యాపార అని చెప్తుంటారు. అంచేది ఏమిటి, మన నమస్కారం ఎవరికి పెడతాము, మనకంటే వాడు గొప్పవాడు అనే అభిప్రాయంతో పెడతాం, అంటే వాళ్ళకంటే మనం తక్కువ వాళ్ళము అనే అభిప్రాయం. అంచేత అపకృష్టత్వ జ్ఞాన బోధనానుకూలో వ్యాపార స్వరాదిపఠిత నమః. స్వరాదిపఠిత నమః అంటే
స్వరాది వాడు స్వరాది నిపాతం అవ్యయం అని కదా, అంచేత ఆ అవ్యయాల్లో పఠించినటువంటి నమశబ్దము అని. పదార్థ నమ పదార్థ, ఈ నమశబ్దానికి అర్థం ఏమిటి అంటే అపకృష్టత్వ జ్ఞాన బోధనానుకూల వ్యాపారం. తత్ర అపకర్ష ప్రయోక్తృపురుష విశిష్టనిష్ట విశేషనిష్ట నమస్కార్య అవధిక ఇది ప్రతీయతే. అపకర్ష అంటే ఎవరి దృష్టిలో తక్కువ అంటే ఎవరిని ఉద్దేశించి మనం నమస్కారం చేస్తున్నామో వాళ్ళ దృష్టిలో, లేకపోతే వాళ్ళ అవధి, అంతేగాని మొత్తం దేశంలో ఉన్న అందరికంటే తక్కువ వాళ్ళ అని అర్థం కాదు. ప్రయోక్తృ పురుష విశేషనిష్ట అంటే ఎవరైతే నమస్కారం చేస్తున్నాడో అతడిలో ఉన్నటువంటి నమస్కార్య అవధిక, ఎవరికి నమస్కారం చేస్తున్నామో అతడే దానికి హద్దు అనమాట. అతని కంటే అపకృష్టుడు అని అర్థం అంతే. మనం ఎవరికి నమస్కారం చేస్తున్నామో వాళ్ళకంటే తక్కువ అనే అభిప్రాయమే కానీ ఇంకా ఇతరులైన వాళ్ళకంటే కూడా తక్కువ వాళ్ళము అనే అభిప్రాయం కాదు అని చెప్తాడు. ఏవ ప్రతీయతి. మహోదయ నమో నమః అంటారు కదా దానికి మహోదయ, నమో నమః నమో నమః అంటారు కదా. నమో నమః అన్నప్పుడు కూడా 2 సార్లు నమః నమః 2 శబ్దాలు ఉచ్చరించేదే తప్ప అవతల ఎవరికి నమస్కారం చేస్తున్నారో వాళ్ళు చతుర్థిలో ఉంటుంది. అలాగే మనం ఆ చతుర్థి పలకట్లేదు అంతే, ఆ శబ్దం వాడట్లేదు. అంచేత నమో నమః అన్నా కూడా ఎవరికి నమస్కారం, ఆ ఎదురుకుండా ఉంటే తుభ్యం అని, అయితే తే అని, నీకు నమస్కారం అనే అర్థం కదా. లేదా అక్కడ మనం దేవుడికి నమస్కారం చేస్తే దేవాయ నమో నమః, శివాయ నమో నమః అని అర్థం అనమాట. ఆ చతుర్థి అంతా మనం ఉపయోగించట్లేదు అంతే. వ్యాపారశ్చ ప్రయోక్తృనిష్ట ప్రతీయతే శబ్దశక్తి స్వభావాత్. వ్యాపారం ఎవరు నమస్కారం పెడుతున్నారో వాళ్ళలోనే ఉంటుంది ఈ క్రియ. అంచేత ఆ శబ్దశక్తి స్వభావాత్ అంటే శబ్దమునకు శక్తి సహజముగా ఉండడం వల్ల ఈ వ్యాపారం అనేది ఎవరు నమస్కారం చేస్తున్నో వాళ్ళలో ఉంటుంది అని చెప్తారు. కర్తృనిష్టమే కదా, నమస్కారం ఎవరు చేస్తున్నారో వాళ్ళలోనే ఈ అపకృష్టత్వ జ్ఞాన బోధనానుకూల వ్యాపారం ఉంటుందన్నమాట. అన్యోచ్చరితేన నమఃపద మాత్రేణ అత్ర యదీయ నతి అబోధనాత్. అది అంటే ఇతరుడు నమస్కారం చేస్తే దానికి సంబంధించినటువంటి బోధ ఇతనికి ఉండదు. అన్య ఉచ్చరితేన నమఃపద మాత్రేణ అన్యోచ్చరితేన నమఃపద మాత్రేణ అన్యదీయ నత్యబోధనాత్. అది అన్యదీయ నతి అబోధనాత్ అని అంటే అవతలవాడు నమస్కారం చేస్తే అది మనకి బోధ కాదు, అతనికి బోధ. అంటే ఎవరి క్రియ ఉందో వాడికే ఏమని కలుగుతుంది జ్ఞానం, నీకంటే నేను తక్కువ వాడిని అనే బోధ అతనికి కలుగుతుంది. అంచేత అన్య ఉచ్చరితేన నమఃపద మాత్రేణ అంటే ఎదటివాడు ఉచ్చరించిన నమః అనేటువంటి పదమాత్రము చేత అన్యదీయ నతి అబోధనాత్, వేరొకడి యొక్క నతి అంటే తక్కువ అవ్వడం, ఆ బోధ కలగదు. కాబట్టి తాను చెప్పినటువంటి దానికే తనకి బోధ కలుగుతుంది. కాబట్టి క్రియ తనలోనే ఉంటుంది. ఎవరు నమస్కరిస్తున్నాడో వాళ్ళలోనే ఉంటుంది. నమశబ్దం ఎవరు ఉచ్చరిస్తున్నాడో అతనిలోనే ఆ క్రియ ఉంటుంది అని చెప్తాడు. సచ వ్యాపార కరశిర సంయోగాది ఈదృశ శబ్ద ప్రయోగశ్చ. అంటే వ్యాపారం ఏమిటో ఎలా ఉంటుందో చెబుతున్నాడు. మనం నమస్కారం పెడతామంటే ఏం చేస్తాము, ఏదో శిరస్సు వంచి చేతులు రెండు జోడించి నమస్కారం పెడతారు కదా. అంచేత అవును మహోదయ, మనం నమస్కారం చేసేటప్పుడు మళ్ళా ఎదురుగా ఉండే వాళ్ళు కూడా నమస్తే అనేస్తారు కదా మహోదయ.
ఈ కాలంలో నమస్కారాలకి అది ఊరికే ఫార్మాలిటీ నమస్కారాలు ఇవన్నీ నేను మనం అతిథులకు చెప్తాము నమస్కారము, వాళ్ళు మళ్ళా మనకే నమస్కారం చెప్తారే. అంటే దానివల్ల ఉపయోగం లేదు కదా. మామూలుగా అసలు నమస్కారానికి ఉద్దేశం ఏమిటి? మనం గురువు గారికి నమస్కారం పెడుతున్నామంటే మన భావం ఏంటి? వారు గొప్పవారు, వారి కంటే మనం తక్కువ వారు అని అర్థం. ఇప్పుడు ఆశీర్వాదం అంతే కదా. ఈ కాలం నాటి నమస్కారాలకు ఇటువంటి అర్థం ఏం లేదు. అది స్వస్తి అంటే మహోదయ, స్వస్తి స్వస్తి నమ స్వస్తి అంటారు కదా. మొత్తం ఇప్పుడు ఈ శబ్దములు స్వస్తి అనేది స్వస్తి వాచకం అంటే శుభమవుగాక అని అర్థం. స్వస్తి శబ్దానికి శుభము అని అర్థం. అది కాబట్టి ఇక్కడ వ్యాపారం ఏముంటుంది అంటే చేతులు జోడించడం, శిరస్సు వంచడం ఇత్యాది. తర్వాత శబ్ద ప్రయోగము, నమః అని శబ్ద ప్రయోగము, ఇవన్నీ కూడా వ్యాపారంలోకి వస్తాయి. నమస్కారం చేసే వాడి యందున్న క్రియ అన్నమాట. చతుర్జర్ధ ఉద్దేశ్యత్వం. ఇక్కడ హరయే నమః అని వీడు చెబుతున్నాడంటే దీని చేత ఎవరిని ఉద్దేశిస్తున్నాడో అతడు, అంటే హరిశబ్దం మీద వచ్చిన చతుర్థికి ఉద్దేశ్యత్వం అర్థం. ఏవంచ హరి ఉద్దేశ్యక ఉక్త వ్యాపార ఇది బోధ. కాబట్టి హరిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాపారం అంటే ఉక్త వ్యాపారం అంటే పైన చెప్పాడు ఏమిటి? చేతులు జోడించడం, శిరస్సును వంచడం, నమః అని శబ్దాన్ని ఉచ్చరించడం, ఇవన్నీ హరిని ఉద్దేశించి చేస్తున్నాడు. అంచేత హరి ఉద్దేశ్యక ఉక్త వ్యాపార ఇది బోధ. ఉక్త వ్యాపార అని మనం అనకూడదు అసలు. ఉరికి ఆయన పైన చెప్పాడు కాబట్టి ఇక్కడ ఉక్త వ్యాపార అన్నాడు. మనం బోధ రాసేటప్పుడు హరయే నమః అంటే బోధ ఎలా ఉంటుంది అనమాట? హరి ఉద్దేశ్యక అపకృష్టత్వ జ్ఞాన బోధనానుకూలో వ్యాపార. అపకృష్టత్వ జ్ఞాన బోధనానుకూలో వ్యాపార అని అర్థం. తర్వాత ఏషో అర్ఘ్య శివాయ నమః ఇత్యాదౌ త్యాగో నమశబ్దార్థ. ఇప్పుడు ఇక్కడ ఏషో అర్ఘ్య శివాయ నమః అన్నారు. అంటే శివుడికి అర్ఘ్యం ఇస్తూ ఇలా చెప్తున్నారు, ఏష అర్ఘ్య శివాయ నమః. అటువంటిప్పుడు నమశబ్దానికి అర్థం ఏంటంటే త్యాగము అని. అంటే ఈ అర్ఘ్యాన్ని శివుణ్ణి ఉద్దేశించి త్యాగం చేస్తున్నాడు అనమాట. అది త్యాగస్య స్వస్వత్వ నివృత్త్యనుకూలో వ్యాపార. త్యాగం అంటే తన స్వత్వాన్ని విదులుకోవడమే కదా. ఈ అర్ఘ్యము మీద తన స్వత్వాన్ని విదులుకుని శివుడికి ఇస్తున్నాడు అన్నమాట, పరస్వత్వం. ఉద్దేశ్యత్వం చతుర్జర్ధ. శివాయ అన్నప్పుడు చతుర్థికి అర్థం ఏంటంటే ఉద్దేశ్యం అనమాట. అంటే శివోద్దేశ్యక త్యాగ విషయో అర్ఘ్య అని బోధ వస్తుంది. ఉద్దేశ్యత్వం విషయత విశేష రూపం. అంటే ఉద్దేశ్యత్వము విషయత విశేష రూపం అంటే ఉద్దేశ్యములో విషయతా సంబంధేన ఎవరు అన్వయిస్తున్నారో వారు. ఇప్పుడు శివుణ్ణి ఉద్దేశించి మనం అర్ఘ్యం ఇస్తున్నాము అంటే అక్కడ విషయతా సంబంధేన శివుడు ఉంటున్నాడు అనమాట. విషయతా విశేష త్యాగశ్చ వేదబోధిత ఉద్దేశ్యకత్వ ప్రయోగ కర్తృకత్వ ఉపకారక ఏవ ప్రతీయతే. అంటే త్యాగం అంటే ప్రతిదీ త్యాగం అవదు. ఎవరిని ఉద్దేశించి మనము దాన్ని విడిచిపెడతామో దాన్ని త్యాగము అని చెబుతాం. అంచేత వేద బోధిత ఉద్దేశికత్వం, వేదము చేత బోధింపబడినటువంటి, అంటే వేదము ధర్మాన్ని చెబుతుంది, ఆ ధర్మములో మీరు ఈ విధంగా చెయ్యండి అని చెబుతుంది. అంచేత వేదబోధితమైన ఉద్దేశ్యకత్వ తత్సంబంధమైన ప్రయోగం అన్నమాట. సంబంధేన వివక్షాయాం ఏషోర్ఘ్య అని కదా. త్యాగశ్చ వేదబోధిత ఉద్దేశ్యకత్వ స్వప్రయోగ కర్తృకత్వోపకార
ఉపరక్త ఏవ ప్రతీయతే శబ్దశక్తి స్వభావాత్. అన్యోచ్చారిత ఉమ్. అన్యోచ్చారిత అదే నమస్సబ్దే. టైం అయిపోతుంది అనుకోండి. ఉమ్, ఇక్కడ వేదబోధిత ఉద్దేశ్యకత్వ స్వప్రయోగకర్తృక. ఇక్కడ వేదబోధితమైనది అంటే శివుడికి అర్ఘ్యం ఇవ్వండి అని వేదం చెబుతోంది. అంచేత వేదబోధితమైన ఉద్దేశ్యకత్వం ఈయనకుంది, ఎవరు శివుడికి ఉంది. ఆ ఉద్దేశ్యకత్వముతోటి స్వప్రయోగకర్తృ అంటే తాను ప్రయోగిస్తున్నాడు. ఏమిటి? అర్ఘ్య శివాయ నమః అని తాను శబ్దాన్ని ప్రయోగిస్తున్నాడు. ఆ స్వప్రయోగకర్తృ కర్తృకత్వ ఉపరక్త ఏవ ప్రతీయతే. అంటే ఆ కర్తృకత్వ ఉపరక్తం అంటే కర్తృత్వము కలిగినటువంటిది. ఆ కర్తృత్వం కలిగినటువంటి దాంట్లో ఎవరు చేస్తున్నారు? అర్ఘ్యం ఎవరిస్తున్నారో వాడికి కర్తృత్వం ఉంటుంది. ఆ కర్తృత్వము వేదబోధితమే. అలాగే ఉద్దేశ్యత్వం కూడా వేదబోధితమే. శబ్దశక్తి స్వభావాత్. అందువల్ల అన్య ఉచ్చరిత నమశబ్దేన అన్యదీయ ద్రవ్యత్యాగ అప్రతీతే. అది అన్య ఉచ్చరిత నమశబ్దేన, ఎవరో ఇంకొకళ్ళు ఉచ్చరించిన నమశబ్దము చేత అన్యదీయ త్యాగము అంటే ఇతరులకు సంబంధించిన ద్రవ్యాన్ని త్యాగము చేయడము అనేది మనకి ప్రతీతిమానము కాదు, ప్రతీయమానము కాదు. అంటే ఎవరు నమశబ్దం ఉచ్చరిస్తున్నారో వారు తన ద్రవ్యాన్ని త్యాగం చేస్తున్నారని అర్థం. అంచేత ఇతరులు నమశబ్దాన్ని ఉచ్చరిస్తే వారి ద్రవ్యాన్ని త్యాగం చేసినప్పుడే అది కుదురుతుంది. అంతేగాని మన ద్రవ్యాన్ని త్యాగం చేసినప్పుడు మనమే నమశబ్దాన్ని ఉచ్చరించాలి. ఇతరులు ఉచ్చరించిన నమశబ్దము చేత అన్యదీయమైన అన్యుల చేత ఉచ్చరింపబడినటువంటి నమశబ్దము చేత అన్యదీయ ద్రవ్య త్యాగ, మరొకరుల యొక్క ద్రవ్యాన్ని త్యాగం చేయడం అనే జ్ఞానము కుదరదు. అందువల్ల ఏమిటనమాట, ఇక్కడ తన ద్రవ్యాన్ని తాను త్యాగము చేయడమే. ఇక్కడ త్యాగం చేస్తున్నాడు కాబట్టి స్వస్వత్వ నివృత్తి ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాడంటే ఆ ద్రవ్యం మీద స్వస్వత్వ నివృత్తి ఉండాలి, అప్పుడే కదా త్యాగము. అంటే ఇతరులు చేసేదానికి స్వస్వత్వ నివృత్తి ఉండదు. వాళ్ళు చేస్తుంటే వీడికే ఉంటుంది, వాడి అవతల వాళ్ళ ద్రవ్యం మీద వీడికి స్వత్వం ఉండదు కదా. వీడికి ఏ ద్రవ్యం మీద స్వత్వం ఉందో దాన్ని త్యాగం చేస్తున్నాడు కాబట్టి స్వత్వ నివృత్తి పూర్వకమైన త్యాగ ఉద్దేశ్య వ్యాపారము చతుర్థికి అర్థము అని చెప్పారు. అయితే ఋత్విగ్భిశ్చ యజమానీయ తత్తద్రవ్యే స్వీయత్వం ఆరోప్యైవ నమశబ్ద ప్రయుజ్యతే. అయితే మరి ఇక్కడ చూడండి, ప్రశ్న వేశాడు. అక్కడ యజమాని యజ్ఞం చేస్తున్నప్పటికీ ఆ యజ్ఞం చేసేటప్పుడు ఋత్విక్కులు ఆ హోమం చేసే ద్రవ్యాలు ఏదో ఇంద్రాయ నమః అని వేస్తారు. మరి అయితే ఆ ద్రవ్యం మీద స్వత్వము ఎవరిది? యజమానిది. మరి యజమానికి స్వత్వం ఉన్నటువంటి ద్రవ్యాన్ని ఈ ఋత్విక్కు నమశబ్దం ఉచ్చరించి వేస్తున్నాడు కదా. మరి నువ్వు చెప్పినటువంటి అంటే అన్యదీయ ద్రవ్య అప్రతీతి అని చెప్పావు కదా. ఎవరు త్యాగం చేస్తున్నారో వాళ్ళకి ఆ ద్రవ్యం మీద స్వత్వం ఉండాలి. ఇక్కడ ఋత్విక్కులు పదార్థాన్ని హోమంలో వేస్తున్నారు. మరి ఋత్విక్కులకి స్వత్వం ఉందా? దాని మీద స్వత్వం యజమానికి ఉంటుంది. ఆ సరుకులను ఎవరు తెచ్చారు? యజమాని తన డబ్బించి కొనుక్కోండి. ఆ నెయ్యో సమిధలో ఏవో అయితే ఈయన ఋత్విక్ వేస్తున్నాడు. మరి అక్కడ ఎట్లా కుదురుతుందంటే ఏమన్నాడంటే, అప్పుడు అందుకోసమే అక్కడ యజమాని ఏం చేస్తాడంటే, నా తరఫున ఈ పనులన్నీ మీరు చెయ్యండి అని చెప్పి వరుణ ఇవ్వడం అంటారు. ఇప్పుడు గుళ్ళో చూడండి, మనం వెళ్ళి అభిషేకం చేసుకోం, మన పేరు చెప్పి ఆయన అభిషేకం చేస్తాడు. ఈ ద్రవ్యాలన్నీ, ఈ పాలో పళ్ళో ఇవన్నీ ఈశ్వరుడికి ఆ పూజారి సమర్పిస్తున్నాడు. కానీ పూజారివి ఆ ద్రవ్యాలు కావు, మనవి. కానీ మనం ఏం చెప్తాం అనమాట, నా తరఫున మీరు అభిషేకం చేయండి అని చెబుతాం.
అలాగేమైపోద్ది, ఈ స్వత్వం ఆయన మీద ఆరోపిస్తున్నాం అనమాట. నా తరఫున చేయండి అంటే ఇప్పుడు లాయర్ వకాల్తా తీసుకుంటున్నాడు. వకాల్తా తీసుకుంటే అర్థం ఏంటి? మనం ఏం చెప్పదలిచామో అది లాయర్ చెప్పినట్టు లెక్క. లాయర్ చెప్పింది అబ్బాయి తరం నాకు తెలియదండి, లాయర్ అలా చెప్పాడు అని అంటే కుదరదు. వకాల్తా ఎప్పుడైతే ఇచ్చామో అలాగే ఇక్కడ కూడా ఏమిటనమాట, యజమాని తన తరఫున ఈ పనులన్నీ చేయమని ఋత్విక్కులకి వరుణ ఇస్తాడు. అంటే వాళ్ళకి ఆర్డర్ ఇస్తారు అనమాట, కోరుతాడు, నా పనులు మీరు ఈ పని చేసి పెట్టండి అని కోరుతాడు. కాబట్టి ఆ ఋత్విక్కుల యందు ఆ ఆరోపణ ఉందన్నమాట. అది చెప్తాడు. యజమానీయ తత్తద్రవ్యే స్వీయత్వం ఆరోప్యైవ నమశబ్ద ప్రయుజ్యతే. అక్కడ స్వీయత్వాన్ని ఆరోపించడం చేత వాళ్ళు ఇంద్రాయ నమః అంటున్నారు ఆ వస్తువు వేస్తూ. వేదబోధిత ఇత్యుక్తే నా నీచోద్దేశ్యకే త్యాగే నమశబ్ద ప్రయోగ. అది వేదబోధిత అనడం వల్ల ఇప్పుడు నీచునికి ఉద్దేశించి ఏదైనా ఇస్తాం. అంటే యాచకుడికి మనం ఇస్తామండి. యాచకుడు భిక్షగాడు వచ్చాడు, అతడికి ఏదో ద్రవ్యం ఇస్తున్నాడు, అది త్యాగమే కదా ఇవ్వడం. కానీ అక్కడ నమశబ్ద ప్రయోగం ఉండదు. మమ ఇత్యభిమాన రహిత మమ అహం అహం మమ ఇత్యభిమాన రహితానాం శివాదీనాం ద్రవ్యే స్వత్వాభావేపి శివస్వం న ప్రతిగృహ్ణీయాదిత్యాదేః శివోద్దేశేన త్యక్తమిత్యర్థో బోధ్య. అంటే అక్కడ అభిమాన రహితులు ఉంటారు, అంటే జ్ఞానులు ఉన్నారు. వాళ్ళకి నేను నాది అనే భావన ఉండదు. ఆ అభిమాన రహితులైనటువంటి వాళ్ళకి ఇతానే శివాదీనాం ద్రవ్యే స్వత్వాభావేపి, ఆ ద్రవ్యమునందు స్వత్వాభావము లేకపోయినప్పటికీ నాది నేను అనే భావం లేక ఈ పదార్థములన్నీ కూడా శివుడికే తేన చక్చేన భుంజీత అని కదా ఆశ్యమిదం. మొత్తం ప్రపంచమంతా కూడా ఆయనదే, ఆయన ఉన్నటువంటిదే. కాబట్టి పదార్థాలన్నీ ఆయనవే అనే భావన కలిగిన వాళ్ళు ఉంటే, ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, మన కొనుని తెచ్చాము, ఈ పదార్థాలు మనవి, మనం ఈశ్వరుడికి ఇస్తున్నాం అనే భావన మనకుంది. అలా కాకుండా జ్ఞానులకి ఇదంతా ఆయన ద్రవ్యమే, ఆయనకే ఇస్తున్నాం అనుకున్నాడు. అటువంటిప్పుడు ఏమన్నా దాని మీద స్వత్వం లేదు వాళ్ళకి. స్వత్వం లేకపోతే ఇక్కడ దాన ధర్మాలు చేసేటప్పుడు కూడా వాళ్ళు స్వతహాగా సంపాదించిన దాన్ని తల్లిదండ్రుల వారి కోసం నేను దానం చేస్తున్నాను అంటారే, అది ఎట్లా మహోదయ? ఏంటి అన్నదానం చేస్తారు కదా, అన్నదానం అలా అక్కడ ఏమిటనమాట, వీళ్ళ స్వత్వం దానం చేసేవాడు వీడే కదా, ఆ వస్తువు మీద స్వత్వం వీడికి ఉంది కదా, ఉంది కాబట్టి త్యాగం చేస్తున్నాడు. ఇబ్బంది ఏముంది? ఫలితము అన్నదానము చేస్తా ఉన్నాను తల్లిదండ్రులకు చెందాలా అంటాడు కదా. అప్పుడు మీకు ఫలితం కాదు, ఇక్కడ ఫలితం మీకు వస్తుంది. ఈ ఫలితము తల్లిదండ్రులకి చేరాలి అని మీరు కోరుకుంటారు అంతే. అది అది ఫలితము తల్లిదండ్రులకి చేరాలి అని కోరుకుంటారు. అంతేగాని స్వత్వం వదులుకోవడం, మీరే స్వత్వం వదులుకుంటున్నారు కదా మీ ద్రవ్యం మీద. అది ఇక్కడ సన్యాసులు జ్ఞానులు సమస్త ద్రవ్యములు భగవంతుడివే అని అనుకున్నప్పుడు ఇంకా స్వత్వం వదులుకోవడం ఉండదు. కాబట్టి స్వత్వాభావేపి, స్వత్వం లేకపోయినా శివస్వం న ప్రతిగృహ్ణీయాత్ ఇత్యాదే శివోద్దేశేన త్యక్తమిత్యర్థ. అక్కడ శివస్వం న శివుడి సొమ్ము మనం తీసుకోకూడదు. అంచేతే శివాలయంలోకి వెళ్తే ఏది మనం అక్కడి నుంచి తెచ్చుకోకూడదు, అది రూల్. శివస్వం న ప్రతిగృహ్ణీయాత్ అని నియమం ఉండడం చేత శివోద్దేశేన త్యక్తమిత్యర్థో బోధ్య. అంచేత శివుణ్ణి ఉద్దేశించి ఇది విధులు పెట్టబడింది అనే అర్థం. అంతేగా దాని మీద స్వత్వం విధులుకున్నట్టు కాదు. అంటే స్వత్వం అసలు లేనే లేదు అక్కడ. సంప్రదాన చతుర్థితో అత్రనా, ఇటువంటి చోట సంప్రదాన చతుర్థి రాదు. నమశబ్దార్థస్య క్రియాత్వాభావాత్, ఇక్కడ నమశబ్దానికి క్రియ అర్థం కాదు కాబట్టి ఉద్దేశ్యత్వ సంబంధేన వివక్షాయాం షష్ట్యపి. ఇక్కడ ఉద్దేశ్యత్వ సంబంధాన్ని కనుక వివక్ష చేస్తే, మామూలుగా ఉద్దేశ్యత్వము చేత వెనకాల చెప్పినట్టుగా ఉద్దేశ్యత్వం చేత త్యాగం ఉంది కాబట్టి
నమశబ్ద యోగంలో చతుర్థి విభక్తి వాడుతారు. కానీ సంప్రదానార్థంలో చతుర్థి మాత్రము లేదు. ఎందుకంటే నమశబ్దానికి ఇక్కడ క్రియాత్వం లేదు. క్రియాత్వం ఉన్న చోటనే సంప్రదానత్వం. ఎందుకంటే క్రియాకారక భావము అంటాం. కారకత్వం సంప్రదానత్వము చతుర్థి విభక్తి రావాలంటే కారక చతుర్థి అంటాం. ఆ కారక చతుర్థి రావాలంటే క్రియాకారక భావ సంబంధం ఉండాలి. ఈ నమశబ్దానికి క్రియాకారక భావం అంటే క్రియాత్వం లేదు కాబట్టి ఇక్కడ సంప్రదాన చతుర్థి రావడానికి లేదు. ఉద్దేశ్యత్వ సంబంధేన వివక్షాయాం, కేవలము ఉద్దేశ్యత్వాన్ని సంబంధంగా కనుక స్వీకరించినట్లయితే షష్ఠీ విభక్తి కూడా చేయొచ్చు అన్నాడు. సరే, ఇక్కడ ఆపేద్దామండి. అంటే ఇవన్నీ కూడా ఉపపద విభక్తులే కదా మహోదయ? అన్నిటికీ ఉపపద విభక్తులే. వీటన్నిటినీ ఉపపద విభక్తులనే అంటారు. మనకి సంప్రదాన సంజ్ఞ చెప్పి చతుర్థి చెబితే కారక విభక్తి. కారక విభక్తి. సంప్రదాన సంజ్ఞ చెప్పకుండా డైరెక్ట్ గా ఫలానా పదం ఉన్నప్పుడు చతుర్థి అని చెబితే ఉపపద విభక్తి. ఆ ప్రత్యయాలతో కూడినవి ఇవన్నీ కూడా ఉపపదలు వస్తాయి. సరే, ఉండవుంది, ఇక్కడితో ఆపుదాము. అలాగే. నమస్తే మహోదయ. నమస్కారం.